హలో ఎవ్రీవన్, అందరికీ గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు సన్‌షైన్ టారో. నేను మీ ప్రియ. సో, ఇవాల్టి మన రీడింగ్ టాపిక్ వచ్చేసి ఈ పౌర్ణమి గడియల్లో మీ పర్సన్ ఫీలింగ్స్ ఎలా ఉన్నాయి మీకోసం అనేది ఈరోజు మన వీడియో టాపిక్ అండి. సో, మీలో ఎవరైనా కొత్తగా మన ఛానల్‌ని చూస్తూ ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ పక్కనున్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేయడం వల్ల నేను నెక్స్ట్ టైం ఏ వీడియో అప్లోడ్ చేసినా సరే మీకు టైమ్ టు టైమ్ నోటిఫికేషన్స్ అనేది వస్తాయి. సో దట్ ఏ వీడియో కూడా మిస్ అవ్వకుండా చూడొచ్చు. అండ్ ఇది వచ్చేసి జనరల్ అండ్ కలెక్టివ్ రీడింగ్ అండి. ఈ రీడింగ్ మీ ముందుకు ఎప్పుడు వస్తే అప్పటి నుంచి ఇది మీకు రెజనేట్ అవుతుంది. అండ్ మేల్ అయినా సరే ఫీమేల్ అయినా సరే ఈ రీడింగ్ మీరు చూడొచ్చు. జెండర్ స్పెసిఫిక్ రీడింగ్ కాదు కాబట్టి ఎవరైనా చూడొచ్చు. అండ్ ఈ పర్సన్తో మీకు మ్యారేజ్ అయినా లేకపోతే అన్మ్యారీడ్ అయినా, సో ఎలాంటి రిలేషన్షిప్లో ఉన్నా, మేబీ ఫ్రెండ్షిప్ కానీ, క్రష్ కానీ, వన్ సైడ్ లవ్ కానీ, ఎలాంటి రిలేషన్షిప్ ఉన్నా సరే ఈ పర్సన్తో ఎట్ ప్రెజెంట్ మీరు ఈ వీడియో చూసే టైంకి ఆ పర్సన్ ఫీలింగ్స్ మీకు రెజనేట్ అవుతాయి. సో మీకు రెజనేట్ అయిన పాయింట్స్ మాత్రమే తీసుకోండి. మీకు రెజనేట్ అవ్వకపోతే ఈ రీడింగ్ మీకు సంబంధించింది కాదు అని చెప్పేసి తప్పకుండా మీరు స్కిప్ చేసేయచ్చు. సో కార్డ్స్ షఫల్ చేసేటప్పుడు మీ పర్సన్ నేమ్ తలుచుకోండి అండ్ వాళ్ళతో ఉన్న మెమరీస్ అనేది గుర్తు చేసుకోండి. సో దట్ వాళ్ళ ఎనర్జీస్ అన్నట్టు కనెక్ట్ అవుతుంది మీకు. సో వాళ్ళ ఫీలింగ్స్ అన్నట్టుగా కనెక్ట్ అవుతుంది మీకు. సో ఇది ఈ ఒక్క రోజుకే ఉండదండి. ఈ ఓవరాల్గా ఈ 15 డేస్కి ఇది కనెక్ట్ అవుతుంది వాళ్ళ ఫీలింగ్స్కి. సో పౌర్ణమి ఎక్కువగా మేషరాశిలో వచ్చింది కాబట్టి, సో మేషరాశి వాళ్ళకి పౌర్ణమి ఎఫెక్ట్ అనేది చాలా ఎక్కువ ఉంటుంది. వేరే రాశులతో కంపేర్ చేస్తే మేషరాశి వాళ్ళకి చాలా ఎక్కువ ఉంటుంది. కార్డ్స్ షఫల్ చేసేటప్పుడు పర్సన్ నేమ్ తలుచుకోండి అండ్ మీకు మీ సిచ్యువేషన్కి తగ్గట్టు అండ్ మీ ప్రాబ్లమ్కి తగ్గట్టు, సో మీ నేమ్ పైన అండ్ మీ పర్సన్ నేమ్ పైన పర్సనల్గా రీడింగ్ తీసుకునే ఇంట్రెస్ట్ ఉంటే స్క్రీన్ పైన కనిపించిన వాట్సాప్ నెంబర్కి అయితే మెసేజ్ చేయండి. సో పర్సనల్ రీడింగ్స్ అనేది కంప్లీట్లీ ఛార్జబుల్ అండి, ఫ్రీ కాదు. అమౌంట్ పే చేసి రీడింగ్స్ తీసుకునే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మాత్రమే పర్సనల్ రీడింగ్ అయితే కాంటాక్ట్ చేయండి. సో ఆ పర్సన్కి నిజంగా మీరంటే ప్రేమ ఉందా లేదా, అసలు ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు వాళ్ళు మీ నుంచి, అండ్ మీ ఇద్దరి మధ్య థర్డ్ పార్టీస్ ఎవరైనా ఉన్నారా, లేకపోతే మీ పర్సన్ ఎందుకు మిమ్మల్ని అవాయిడ్ చేస్తున్నారు, సో వాళ్ళకి మీకు మళ్ళీ రీయూనియన్ అవుతుందా, ప్రజెంట్ వాళ్ళు ఎట్లా ఫీల్ అవుతున్నారు, వాళ్ళ ఆలోచనలు ఏంటి, సో ఇట్లా మీ జాబ్ గురించి కానీ, హెల్త్ గురించి కానీ, మీ ఫ్రెండ్ గురించి కానీ, ఫ్యూచర్ గైడెన్స్ కోసం కానీ, సో మీకు దేని రిలేటెడ్ రీడింగ్ కావాలి అనిపించినా సరే స్క్రీన్ పైన కనిపించిన వాట్సాప్ నెంబర్కి అయితే మెసేజ్ చేయండి. అండ్ యూనివర్స్కి, ఏంజల్స్కి గ్రాటిట్యూడ్ చెప్పండి. సో వీడియోలోకి వెళ్ళే ముందు మీరు ఇంకా లైక్ చేయకపోతే లైక్ చేయండి. అండ్ హైప్ అనేది కూడా కొత్త ఆప్షన్ వచ్చింది, సో హైప్ కూడా చేయండి. మీ పర్సన్ ప్రెజెంట్ ఎలా ఫీల్ అవుతున్నారు మీ విషయంలో, సో ఏ ప్రాసెస్ చేద్దాం. ఓకే, ఏస్ ఆఫ్ కప్స్ స్టార్టింగ్ కార్డే ఇక్కడ వచ్చేసింది. ఈ పర్సన్ మీ విషయంలో ప్రజెంట్ ఎమోషనల్గా ఫీల్ అవుతున్నారు. మీరంటే లవ్ ఉంది ఈ పర్సన్కి. ఏస్ ఆఫ్ కప్స్ మీతో న్యూ బిగినింగ్ చేయాలనుకుంటున్నారు, మళ్ళీ మీతో రిలేషన్షిప్ స్టార్ట్ చేయాలనుకుంటున్నారు, లేదా మీతో వాళ్ళ మనసులో ఉన్న ఫీలింగ్స్ ఓపెన్ అప్ అయి మీకు ఎక్స్ప్రెస్ చేయాలి అనుకుంటున్నారు. సో చూడండి, వాళ్ళ లవ్ మీతో ఎక్స్ప్రెస్ చేయాలనుకుంటున్నారు. వీళ్ళకి మీరంటే చాలా ఎమోషన్స్ ఉంది, చాలా ఫీలింగ్స్ ఉంది. బట్ ఈ పర్సన్ బయటికి చెప్పినా చెప్పకపోయినా ఎట్ ప్రెజెంట్ ఈ పర్సన్ మీ విషయంలో
చాలా లవ్‌ని ఫీల్ అవుతున్నారు. చాలా ప్రేమ ఫీల్ అవుతున్నారు. సో, మీరు కూడా ఈ పర్సన్‌కి అంతే లవ్ ఇచ్చారు. ఇప్పుడు స్టిల్ ఇంకా ఈ పర్సన్‌కి మీ నుంచి ఎలాంటిది అవసరం లేదు. జస్ట్ మీ ప్రేమ ఉంటే చాలు అని అనిపిస్తుంది. మీ ప్రేమ ఉంటే చాలు. ఇంకా మీ దగ్గర నుంచి ఏమీ అవసరం లేదు. మీ దగ్గర నుంచి లవ్ తప్ప వాళ్ళు ఏమీ ఎక్స్‌పెక్ట్ చేయట్లేదు. వాళ్ళు కూడా మీకు అట్లాగే వాళ్ళ దగ్గర నుంచి అంత అన్‌కండిషనల్ లవ్ మీకివ్వాలి అనుకుంటున్నారు. సో, ఇప్పటిదాకా ఈ పర్సన్ వాళ్ళ లవ్ మీ ముందు ఎక్స్‌ప్రెస్ చేయలేదు అంటే తప్పకుండా ఈ పర్సన్ ఇప్పుడు ఎక్స్‌ప్రెస్ చేయాలనుకుంటున్నారు. ఇప్పుడు ఎక్స్‌ప్రెస్ చేయాలి అనుకుంటున్నారంటే మేబీ ఇప్పటిదాకా ఈ పర్సన్ వాళ్ళ ఫీలింగ్స్ కానీ, వాళ్ళ ఎమోషన్స్ కానీ హైడ్ చేసి ఉండొచ్చు. కొన్ని రీజన్స్ వల్ల, కొన్ని బ్లాకేజెస్ వల్ల ఈ పర్సన్ హైడ్ చేసి ఉండొచ్చు. కానీ ఈ పర్సన్‌కి ఎట్ ప్రెజెంట్ మీరంటే ప్రేమ ఉంది. ఎమోషనల్‌గా ఫీల్ అవుతున్నారు. మీతో న్యూ బిగినింగ్ కోరుకుంటున్నారు. మీతో ఆ ఎమోషన్స్ షేర్ చేసుకోవాలనుకుంటున్నారు. అండ్ మీతో ఆ బాండింగ్ కావాలి అనుకుంటున్నారు. వాళ్ళకి మీరంటే ఎంత ప్రేమ ఉందో అది చూపించాలి అనుకుంటున్నారు. సో, బాటమ్ ఆఫ్ ద డెక్ ఎనర్జీ కూడా చూడండి. పేజ్ ఆఫ్ వాండ్స్. ఈ పర్సన్ మీ విషయంలో ఏదో ఒక యాక్షన్ తీసుకుంటారు డెఫినెట్‌లీ. ఎందుకంటే ఈ పర్సన్‌కి మీకు తనకి సంబంధించిన పాస్ట్ మెమరీస్ ఇంకా బాగా గుర్తొస్తున్నాయి. వాళ్ళలో ఇంట్రెస్ట్ ఇంకా పెంచుతోంది కాబట్టి వాండ్స్ ఎనర్జీ అంటే ప్యాషన్. ఈ పర్సన్‌కి మీరంటే ప్యాషన్ ఉంది. మీరంటే లవ్ ఉంది, ప్యాషన్ ఉంది. అండ్ ఈ పర్సన్ మేబీ మీకన్నా ఏజ్‌లో చిన్న కూడా అవ్వడానికి ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తున్నాయి. పాస్ట్ బాగా గుర్తు చేసుకుంటున్నారు. పాస్ట్‌లో మీ ఇద్దరు ఎట్లా ఉన్నారు? ఒకరంటే ఒకరికి ఇంట్రెస్ట్ ఎంత బాగుండేది? అదంతా గుర్తు చేసుకుంటున్నారు కాబట్టి, ఆ ఇంట్రెస్ట్ గుర్తు చేసుకుంటున్నారు కాబట్టే ఇప్పుడు వీళ్ళకి ఈ పౌర్ణమి టైంలో మీరంటే చాలా ఎమోషనల్‌గా ఫీల్ అవుతున్నారు. టెన్ ఆఫ్ పెంటికల్స్. సో, ఈ పర్సన్ మళ్ళీ మీతో రీయూనియన్ కావాలి అనుకుంటున్నారు. సో, బ్లాకేజ్ మాత్రం ఇక్కడ ఫ్యామిలీ కనిపిస్తుంది. సో, మీ మీ ప మీకు మీ పర్సన్‌కి మధ్య డిస్టర్బెన్స్ తీసుకొచ్చింది మాత్రం ఇక్కడ ఫ్యామిలీ అనేది కనిపిస్తుంది. ఈ పర్సన్ మళ్ళీ మీతో రీయూనియన్ అవ్వాలి అనుకుంటున్నారు. వాళ్ళ ఫ్యామిలీకి మిమ్మల్ని ఇంట్రొడ్యూస్ చేయాలనుకుంటున్నారు. మీ ఇద్దరి మధ్య కనెక్షన్ మళ్ళీ ఫార్మ్ అవ్వాలని కోరుకుంటున్నారు. మేబీ మీ ఇద్దరి మధ్య క్యాస్ట్ డిఫరెన్స్ ఉన్నా, ఏజ్ డిఫరెన్స్ ఉన్నా, కమ్యూనిటీ డిఫరెన్స్ ఉన్నా, మీ ఇద్దరి మధ్య కిడ్స్ ఉండడానికి కూడా ఛాన్స్ ఉంది. కిడ్స్ ఇక్కడ రీజన్ కూడా అయి ఉండొచ్చు. బ్లాకేజెస్‌లో కిడ్స్ కనిపిస్తుంది. కిడ్స్ ఆర్ ఫ్యామిలీ కనిపిస్తుంది. బట్ ఈ పర్సన్ అయితే మీతో కూడా ఈ రిలేషన్ ఎక్స్‌పాన్షన్ కోరుకుంటున్నారు. లైక్ ఫ్యూచర్‌లో కూడా మీతో కలిసి ఉండాలనుకుంటున్నారు. ఈ రిలేషన్‌ని ఎట్లాగైనా సరే వదిలిపెట్టాలనుకోవట్లేదు. మిమ్మల్ని వదిలిపెట్టాలనుకోవట్లేదు. అండ్ ఈ రిలేషన్‌లో ఒక స్టెబిలిటీ కావాలి అనైతే ఈ పర్సన్ ఎక్స్‌పెక్ట్ చేస్తున్నారు. స్టెబిలిటీ కోసం ఈ పర్సన్ హార్డ్ వర్క్ చేస్తున్నారు. సో, ఇది ముందుకు తీసుకెళ్ళాలి. ఇట్లా ఫ్యూచర్‌లో మీ ఇద్దరికి కిడ్స్ ఉండాలి. మీ ఇద్దరు ఒక ఫ్యామిలీని క్రియేట్ చేయాలి. మ్యారేజ్ చేసుకోవాలని కానీ, ఫ్యామిలీని క్రియేట్ చేయాలని కానీ ఈ పర్సన్ చాలా అనుకుంటున్నారు. సో, పేజ్ ఆఫ్ కప్స్. మళ్ళీ చూడండి పేజ్. ఎవ్రీ టైమ్ బాటమ్ ఆఫ్ ద డెక్ ఎనర్జీ వచ్చేసి పేజ్ ఆఫ్ వాండ్స్, పేజ్ ఆఫ్ కప్స్ వచ్చింది. సో, ఈ పర్సన్ మీకు ఈ పర్సన్‌కి జరిగిన పాస్ట్ మెమరీస్‌లో మాత్రం బాగా ఉండిపోతున్నారండి. పాస్ట్‌లోనే ఉండిపోతున్నారు. మీ ఇద్దరు కలిసి స్పెండ్ చేసిన మొమెంట్స్ కానీ, మీ ఇద్దరు ఒకరితో ఒకరు టైం స్పెండ్ చేసింది కానీ, మీ ఇద్దరు ఒకరికొకరు ఎమోషనల్‌గా ఉంది కానీ, ఒకరితో ఒకరు అవర్స్ టు అవర్స్ మాట్లాడుకుంది కానీ, మీ ఇద్దరు ఒకరికొకరు ప్రపోజ్ చేసుకుంది కానీ, మీ ఇద్దరి మధ్య ఉన్న బ్యూటిఫుల్ మెమరీస్ అనేది గుర్తు చేసుకుంటున్నారు. అండ్ ఈ పర్సన్‌కి మిమ్మల్ని ఒకసారి చూడాలని ఉంది. అండ్ మిమ్మల్ని కలవాలని కూడా ఈ పర్సన్‌కి ఉంది.
ఏదో ఒక ఛాన్స్ అయినా వస్తే బాగుండు, తనకి నా లవ్ ఎక్స్ప్రెస్ చేసే అవకాశం వస్తే బాగుండు, నేను తనకి ఈ స్టెబిలిటీ ఇవ్వాలని కోరుకుంటున్నాను అని తనకి తెలిస్తే బాగుండు అని ప్రెజెంట్ ఫీల్ అవుతున్నారు ఈ పర్సన్ మీ విషయంలో. నేను తనతో ఉండాలనుకుంటున్నాను, పాస్ట్లో లాగా నేను ఇప్పుడు లేను, అంత ఇమ్మెచ్యూర్డ్గా నేను లేను, ఇప్పుడు నాలో ఒక స్టెబిలిటీ వచ్చింది, ఒక డెసిషన్ మేకింగ్ అనేది వచ్చింది, ఒక నిర్ణయం తీసుకునే క్యాపబిలిటీ, ఈ రిలేషన్షిప్కి ఒక నేమ్ ఇవ్వాలి, ఒక పేరు, ఒక స్టెబిలిటీ ఇవ్వాలి, పాస్ట్లో ఉన్నట్టు నేను ఇన్మెచ్యూర్డ్గా లేను, ఒక స్టెబిలిటీ ఇవ్వాలి అనుకుంటున్నారు ఈ పర్సన్. సో మీకు డీటెయిల్డ్ ఎక్స్ప్లెనేషన్ వస్తుందా, ఓవరాల్గా కార్డ్స్ ఎక్కువ పుల్ చేసి రీడింగ్ చేయడం నచ్చుతుందా అనేది నాకు కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో డెవిల్ ఎనర్జీ, ఈ పర్సన్ మీ విషయంలో చాలా ఆబ్సెషన్ ఉందండి. మీ ఇద్దరిని ఎవరైతే సెపరేట్ చేశారో, ఎవరైతే విడదీశారో, అది ఫ్యామిలీ కానివ్వండి, థర్డ్ పార్టీ అవనివ్వండి, లైక్ ఇంకెవరైనా అవనివ్వండి, మీ ఇద్దరు కలిసి ఉండడం హ్యాపీగా ఇష్టం లేని ఫ్యామిలీ మెంబర్స్ కానీ వాళ్ళని ఈ పర్సన్ చాలా తిట్టుకుంటున్నారు. మీ ఇద్దరి మధ్య డిస్టర్బెన్స్ రావడానికో, గ్యాప్ రావడానికో రీజన్ మీరు కాదు, లేకపోతే అక్కడ మీ పర్సన్ కూడా కాదు. సో మీ ఇద్దరి మధ్య ఉన్నవి లేనివి చెప్పి, మీ ఇద్దరి మధ్య దూరం పెంచేసి, మీ ఇద్దరు ఒకరితో ఒకరు మాట్లాడుకోకుండా చేసిన ఆ పర్సన్ని ఈ పర్సన్ బ్లేమ్ చేస్తున్నారు. వాళ్ళు కనుక మీ పర్సన్ని మిస్గైడ్ చేయకుండా ఉంటే, మీ పర్సన్ని కానీ ఈ రిలేషన్షిప్లో వాళ్ళు కనుక ఇంటర్ఫియర్ అవ్వకపోయి ఉంటే కనుక మీ ఇద్దరి మధ్య ఇప్పుడు ఇంత ఒకరి కోసం ఒకరికి ఇష్టం ఉన్నా అండ్ ఈ పర్సన్ మీతో లైక్ ఫిజికల్ రిలేషన్షిప్ కూడా కావాలి అని కోరుకుంటున్నారు. అండ్ మీ గురించి చాలా ఎక్కువ ఓవర్ థింకింగ్ చేసేస్తున్నారు. మీరు చాలా గుర్తొస్తున్నారు ఈ పర్సన్కి. మీతో మాట్లాడాలని కానీ, మీ మెమరీస్ అనేది కానీ ఈ పర్సన్ని ప్రశాంతంగా ఉండనివ్వట్లేదు. ఇందాక నుంచి నాకు పేజ్ కనిపిస్తుంది కూడా. మీ విషయంలో ఈ పర్సన్ యాక్షన్ తీసుకుంటారు డెఫినెట్లీ. ఏదో ఒక రకంగా యాక్షన్ అయితే తీసుకుంటారు. మిమ్మల్ని వచ్చి కలిసరడం కానీ లైక్ ఏదో ఒక యాక్షన్ అయితే డెఫినెట్లీ తీసుకుంటారు ఫర్ షూర్. అండ్ ఈ పర్సన్ అబ్సెషన్ ఉన్నారు. మీ ఇద్దరికి మధ్య డిస్టర్బెన్స్ ఎవరైతే గ్యాప్ అయితే ఎవరు క్రియేట్ చేశారో వాళ్ళని ఈ పర్సన్ నెగిటివ్గా తిట్టుకుంటున్నారు. వాళ్ళు మీ ఇద్దరి మధ్య ఇంటర్ఫేర్ అవ్వకపోయి ఉంటే, వాళ్ళు మీ ఇద్దరి మధ్య దూరం పెంచకపోయి ఉంటే కనుక ఈరోజు ఇలాంటి సిచ్యువేషన్ మీ ఇద్దరి మధ్య వచ్చి ఉండేది కాదు. ఇలాంటి గ్యాప్ రావాల్సిన అవసరం వచ్చి ఉండేది కాదు. తన లవ్ ఇప్పటిదాకా మీకు ఎక్స్ప్రెస్ చేయకుండా ఉండేవాళ్ళు కాదు. అనేది వాళ్ళ ఫీలింగ్. సో చూడండి, 5 ఆఫ్ కప్స్ కూడా ఇక్కడ బాటమ్ ఎనర్జీ కూడా అదే మిస్సింగ్. ఇంత మిమ్మల్ని మిస్ అవ్వాల్సి వచ్చేది కాదు. పర్సన్ చాలా మిస్ అవుతున్నారు మిమ్మల్ని. ఎంత అంటే లిటరల్లీ ఈ పర్సన్ మిమ్మల్ని మిస్ అవుతున్నారు, ఏడుస్తున్నారు మీకోసం. మిమ్మల్ని, మీ ప్రేమని కోల్పోయినందుకు, మీలాంటి పర్సన్ని కోల్పోయినందుకు ఈ పర్సన్ లిటరల్లీ ఏడుస్తున్నారు. డిప్రెషన్లో ఉంటున్నారు, పెయిన్లో ఉంటున్నారు, హ్యాపీగా అయితే లేరు, లోన్లీగా ఉంటున్నారు, ఎవరితోనూ మాట్లాడట్లేదు. ఎవరి కోసమైతే మీకు దూరం అయ్యారో, ఎవరు ఉన్నారు అనుకొని మీకు దూరం అయిపోయారో, సో ఆ పర్సన్ కూడా వీళ్ళని పట్టించుకోవట్లేదు. ఆ పర్సన్స్తో వీళ్ళు అట్ ప్రజెంట్ హ్యాపీగా లేరు. సో మీరున్నప్పుడు వాళ్ళ కంపెనీ వీళ్ళు ఎంజాయ్ చేశారు. సో ఎప్పుడైతే మీరు ఈ పర్సన్కి దూరం అయ్యారో, ఇప్పుడు వాళ్ళ కంపెనీ వల్ల కూడా వీళ్ళు హ్యాపీగా ఉండట్లేదు. ఎందుకంటే మనసు మొత్తం ఇక్కడ మీ మీద ఉంది.
లవ్ మొత్తం మీ మీద ఉంది, ఎమోషన్స్ మొత్తం మీ మీద ఉంది. మిమ్మల్ని మ్యారేజ్ చేసుకోవాలి, మీకు తనకి ఒక ఫౌండేషన్ కావాలి, ఒక స్ట్రాంగ్ బాండింగ్ కావాలి అని ఈ పర్సన్ ఇప్పుడు కోరుకుంటున్నారు. ఏస్ ఆఫ్ వాన్స్ చూడండి, తన మైండ్లో మాత్రం 24/7 మీ ఆలోచనలే రన్ అవుతున్నాయి, మీ గురించి ఆలోచనలే ఉంటాయి. ఎక్కడ ఉన్నా, ఏ పని చేస్తున్నా, ఏం చేస్తున్నా మీ ఆలోచనలే ఉంటాయి ఈ పర్సన్కి. మీ గురించి ఆలోచనలు మాత్రం ఈ పర్సన్ తీసేయలేరు. బికాజ్ మీరు వచ్చిన తర్వాతే ఈ పర్సన్కి లవ్ అన్నా, ఎమోషన్స్ అన్నా వాల్యూ తెలిసింది. మళ్ళీ స్టిల్ చూడండి 5 ఆఫ్ కప్స్, అది మిస్ అవుతున్నారు. మీ ఇద్దరి మధ్య న్యూ బిగినింగ్ జరగట్లేదు. న్యూ బిగినింగ్ కావాలని ఉంది, కానీ ఇక్కడ మిస్సింగ్ ఫీలింగ్ ఉంది. వీల్ ఆఫ్ ఫార్చ్యూన్, ఒకటి మీ పర్సన్ ప్రజెంట్ ఫీలింగ్స్లో మీరు చాలా లక్కీ పర్సన్. మీతో ఉన్నప్పుడే వాళ్ళకంతా బాగుంది. ఎప్పుడైతే మీరు ఆ పర్సన్ లైఫ్లో లేరో వీళ్ళ కర్మ టైం అనేది వీళ్ళు ఫేస్ చేస్తున్నారు ఎట్ ప్రజెంట్. మీరుంటే ఎంత హ్యాపీగా ఉన్నారో, మీరుంటే ఎంత సంతోషంగా ఉన్నారో, ఎంత హ్యాపీగా ఉన్నారో, ఇప్పుడు మీరు లేకపోతే వాళ్ళు అంత బ్యాడ్ టైం అనేది చూస్తున్నారు. ప్రజెంట్ కర్మ అనుభవిస్తున్నారు. వాళ్ళ లైఫ్లో ప్రజెంట్ హ్యాపీగా లేరు. నెగిటివ్ ప్యాటర్న్స్ అనేవి జరుగుతుంది. చూడండి, క్వీన్ ఆఫ్ వాన్స్, మీరంటే ఈ పర్సన్ చాలా అట్రాక్షన్ ఫీల్ అవుతున్నారండి. మీ విషయంలో చాలా అట్రాక్షన్ ఉంది. ఏదో ఒకటి చేసి మిమ్మల్ని ఇంప్రెస్ చేసి మళ్ళీ టైం వాళ్ళకి ఫేవర్గా చేసుకుందామని వీళ్ళు ఫీల్ అవుతున్నారు. లక్ మళ్ళీ వాళ్ళకి కలిసి రావాలి. మీ విషయంలో ఈ పర్సన్ ఏదైనా యాక్షన్ తీసుకుంటేనే వాళ్ళకి లక్ ఫేవర్ అవుతుంది. ఇక్కడ ఇంకొకటి, కాలమే మీ వ్యక్తిని మళ్ళీ మీ దగ్గరకు వచ్చేలాగా చేస్తుంది. ఎవరైతే మిమ్మల్ని తక్కువ చేసి చూసి ఎగతాళి చేసి మిమ్మల్ని మీ ప్రేమకి వాల్యూ ఇవ్వలేదో అలాంటి పర్సన్ బుద్ధి వచ్చేలాగా వాళ్ళ కర్మే చేస్తుంది. చారియట్, చూడండి, ఈ పర్సన్ మళ్ళీ మీ లైఫ్లోకి రావాలి అనుకుంటున్నారు. ఓకే, మీరిద్దరు ఒకే ప్లేస్లో వర్క్ చేస్తూ ఉండొచ్చు, లేదా ఒకే హౌస్లో కూడా మీ ఇద్దరు కలిసి ఉండొచ్చు. కానీ మీ ఇద్దరి మధ్య డిస్టెన్స్ అయితే పెరిగింది. సో మీ ఇద్దరి మధ్య ఎమోషనల్ డిస్టెన్స్ కావచ్చు, ఫిజికల్ డిస్టెన్స్ కావచ్చు. ఒకవేళ మీకు మీ పర్సన్కి మధ్య లాంగ్ డిస్టెన్స్ రిలేషన్షిప్ ఉండొచ్చు. సో మీ ఇద్దరిలో ఒకరు బ్లాక్, ఇంకొకరు వైట్, కలర్ డిఫరెన్స్ కూడా ఉండొచ్చు. ఇంకొకటి, మీ ఇద్దరి మధ్య ఆలోచనలు కూడా డిఫరెన్స్ ఉండొచ్చు. మీరేమో స్పీడ్ అయితే మీ పర్సన్ ఏమో చాలా స్లో ఉండొచ్చు, లేకపోతే మీరు స్లో అయితే మీ పర్సన్ చాలా స్పీడ్ ఉండొచ్చు. సో ఇట్లా మీ ఇద్దరి మధ్య చాలా డిఫరెన్సెస్ కనిపిస్తున్నాయి. అండ్ ఏజ్ గ్యాప్ కూడా డెఫినెట్లీ ఫర్ షూర్ కనిపిస్తుంది. అండ్ మీ ఇద్దరి మధ్య లాంగ్ డిస్టెన్స్ రిలేషన్షిప్ కూడా ఉండొచ్చు ఎట్ ప్రెసెంట్. బట్ ఒకవేళ మీ ఇద్దరు ఒకే వర్క్ ప్లేస్లో ఉన్నా,
లేకపోతే ఒకే హౌస్‌లో ఉన్నా కూడా మీ ఇద్దరి మధ్య డిస్టెన్స్ అనేది, సెపరేషన్ అనేది, గ్యాప్ అనేది ఇక్కడ ఫర్ ష్యూర్ కనిపిస్తుంది. అది కూడా బికాస్ ఆఫ్ థర్డ్ పర్సన్. అందుకే చెప్తున్నాను గదా! ఇక్కడ మీ పర్సన్ బ్లేమ్ చేస్తుంది మిమ్మల్నో, తననో కాదు. ఎవరైతే మీ ఇద్దరి మధ్య గ్యాప్ క్రియేట్ చేశారో ఆ పర్సన్‌ని బ్లేమ్ చేస్తున్నారు. వీళ్ళు నా లైఫ్‌లోకి వచ్చుండకపోతే గనక, వీళ్ళు నా సిట్యుయేషన్‌లో ఇన్వాల్వ్ అయ్యి గైడెన్స్ ఇవ్వకపోయుంటే గనక, ఈరోజు నేను ఇంత బాధపడాల్సిన అవసరం వచ్చుండేది కాదు. వీళ్ళ మాట విన్నాను కాబట్టే నేను ఇప్పుడు ఇంత సఫర్ అవుతున్నాను అని ఫీల్ అవుతున్నారు. ఆ రోజు నేను వాళ్ళ మాట విని వాళ్ళ మాటకి ఇన్‌ఫ్లూయెన్స్ అవ్వకపోయుంటే గనక, ఈరోజు నాకు ఈ సిట్యుయేషన్ వచ్చేది కాదు అని కూడా మీ పర్సన్ ఫీల్ అవుతున్నారు. సో, మీ ఇద్దరి మధ్య లాంగ్ డిస్టెన్స్ రిలేషన్‌షిప్ ఉంది. ఒకవేళ మీ ఇద్దరి మధ్య లాంగ్ డిస్టెన్స్ రిలేషన్‌షిప్ లేకపోయినా, ఒకవేళ మీ ఇద్దరు ఎదురెదురు పడినా కూడా మాట్లాడుకోకపోవడం కానీ, జస్ట్ చూసి చూడనట్టు వెళ్ళిపోవడం గానీ, లేదంటే ఒక స్మైల్ ఇచ్చేసి వెళ్ళిపోవడం గానీ, ఇట్లాంటి ఎనర్జీస్ నాకు కనిపిస్తున్నాయి. బట్ ఈ పర్సన్ ఫర్ ష్యూర్ మీ లైఫ్‌లోకి మళ్ళీ రావాలి అనుకుంటున్నారు. మీ ఇద్దరి మధ్య పెరిగిన డిస్టర్బెన్స్ కానీ, గ్యాప్ కానీ, అది ఫిల్ చేయడానికి మళ్ళీ ఈ పర్సన్ మీ లైఫ్‌లోకి డెఫినెట్‌లీ వస్తారు. మీతో కలిసి ట్రావెల్ అవ్వాలనుకుంటున్నారు. అది రిలేషన్‌షిప్ ట్రావెల్ అవ్వచ్చు, లేకపోతే మీ ఇద్దరు కలిసి ఎక్కడికైనా లాంగ్ డ్రైవ్‌కెళ్ళాలని కావచ్చు. సో, సిట్యుయేషన్ టు సిట్యుయేషన్ వేరీ అవుతుంది. నైట్ ఆఫ్ పెంటికల్స్. సో, ఇక్కడ మీ పర్సన్ ఏమనుకుంటున్నారంటే, మీరు ప్రెజెంట్ సెల్ఫ్ లవ్‌లో ఉన్నారు. మీకు మీరు కంప్లీట్. అంటే ఒకరి అవసరం కానీ, ఒకరి ప్రేమ కోసం మీరు తాపత్రయపడే అవసరం గానీ, అది మీకు లేదు. మీ దగ్గర మనీ ఉంది. యు ఆర్ సఫిషియంట్. అంటే మీ దగ్గర నాకు ఎక్స్‌ప్లనేషన్ చేయడానికి రావట్లేదు. మీ దగ్గర అన్నీ ఉంది. కాబట్టి మీరు సైలెంట్‌గా ఉన్నారు. ఈ పర్సన్ కోసం వెయిట్ చేస్తూ. మీరు మీ గ్రోత్ మీద ఎక్కువ కాన్సంట్రేట్ చేస్తున్నారు అనుకుంటున్నారు. యూ హ్యావ్ ఎవ్రీథింగ్. మనీ ఉంది, మెచ్యూరిటీ ఉంది, స్టెబిలిటీ ఉంది, ప్రాపర్ థింకింగ్ ప్రాసెస్ ఉంది. సో, మీ దగ్గర అన్నీ ఉన్నాయి. వైజ్‌గా డెసిషన్ తీసుకునే, తెలివిగా ఆలోచించి నిర్ణయించుకునే ఆ కేపబిలిటీ ఉంది. ద హై ప్రీస్టెస్. ఇప్పుడు వాళ్ళకి తెలిసొస్తుంది. మిమ్మల్ని వదులుకుంటేనో, మీకు దూరంగా ఉంటేనో, మీతో మాట్లాడకుండా ఉంటేనో, వాళ్ళకి ఎంత కష్టం, ఎంత స్ట్రగుల్, ఎంత కంట్రోల్ చేసుకుంటున్నారంటే ఇక్కడ మీ నుంచి దూరంగా ఉండడానికి లిటరల్లీ ఈ పర్సన్ ఎఫర్ట్స్ మొత్తం పెడుతున్నారు వాళ్ళవి. మీతో మాట్లాడాలని ఈ పర్సన్‌కి ఆ క్రేవింగ్ ఉన్నప్పటికీ అది దాచిపెడుతున్నారు. సైలెంట్‌గా ఉంచుతున్నారు. సీక్రెటివ్‌గా ఉంచుతున్నారు. చూడండి, క్వీన్ ఆఫ్ కప్స్. అండ్ మీకు ఒకవేళ మీ పర్సన్ మీ గురించి ఆలోచిస్తే మీకు తెలుస్తుంది. అండ్ మీ పర్సన్ మీ గురించి ఆలోచిస్తే మీరు మీ పర్సన్ గురించి ఆలోచిస్తే మీ పర్సన్‌కి తెలుస్తుంది. అండ్ మీ పర్సన్ మీ గురించి ఆలోచిస్తే అది మీకు తెలుస్తుంది. సో, మీ ఇద్దరి మధ్య 3D లెవెల్‌లో కాదు, 5D లెవెల్‌లో మీ ఇద్దరి మధ్య ఎమోషన్స్ అనేది ఉంది. ఈ పర్సన్‌కి ఎట్ ప్రెజెంట్ మీ విషయంలో చాలా లవ్ ఉంది. అండ్ మీ ఇద్దరి మధ్య ఇక్కడ నాకు కార్మిక్ కనెక్షన్స్ కనిపిస్తున్నాయి. అండ్ కార్మిక్ కనెక్షన్స్ ఆర్ కార్మిక్ డెప్త్స్ కనిపిస్తున్నాయి. అండ్ ట్విన్ ఫ్లేమ్ రిలేషన్షిప్ కూడా కనిపిస్తుంది మీకు మీ పర్సన్‌కి మధ్య. స్పిరిచువల్ కనెక్షన్ అయితే ఉంది. అండ్ ఇక్కడ ఇంకొకటి ఏంటంటే, ఈ పర్సన్ ఎట్ ప్రెజెంట్ మీ విషయంలో మీకు చాలా లవ్ ఇవ్వాలి, చాలా ప్రేమ ఇవ్వాలి అనుకుంటున్నారు.
సో స్టార్టింగ్ కార్డే మనకి అది క్లారిఫై చేసిందనమాట. ఈ పర్సన్ అట్ ప్రెజెంట్ మీకు చాలా ప్రేమ ఇవ్వాలనుకుంటున్నారు. ఇప్పటిదాకా సైలెంట్గా ఉన్న ఈ పర్సన్ ఇప్పుడు తను ఈ పౌర్ణమి ఎనర్జీస్లో తన ఎమోషన్స్, తన ప్రేమ ఎమోషన్స్ అనేది ఈ పర్సన్కి అట్ ప్రెజెంట్ ఓవర్ఫ్లో అవుతుంది కాబట్టి డెఫినెట్లీ ఫర్ షూర్ మీకు ఎక్స్ప్రెస్ చేస్తారు. ఏదో ఒక రూపంలో అయితే ఎక్స్ప్రెస్ చేస్తారు. పేజ్ ఆఫ్ వాండ్స్. ఈ పర్సన్ మీ విషయంలో ఏదో ఒక యాక్షన్ అయితే డెఫినెట్లీ తీసుకుంటారండి. పాస్ట్ని గుర్తు చేయడమో, సో మీకు ఈ పర్సన్కి మధ్య ఉన్న పాస్ట్ మెమరీస్, ఆ ఫొటోస్ ఏదన్నా ఉంటే అది చూపించి అప్పుడు మనం అలా ఉన్నాం కదా, అప్పుడు మనం ఇలా ఉన్నాం కదా, అప్పుడు అంతా బాగుండే వాళ్ళం కదా, అలా ఏదో ఒక విధంగా ఈ పర్సన్ మీ విషయంలో యాక్షన్ తీసుకుంటారు. క్వీన్ ఆఫ్ పెంటికల్స్. ఇప్పుడు అట్ ప్రెజెంట్ ఈ పర్సన్ మీ విషయంలో ఒక స్టెబిలిటీ ఇవ్వాలి అనుకుంటున్నారు. ఈ పర్సన్ అట్ ప్రెజెంట్ డౌన్ టు ఎర్త్ మీకు మెసేజ్ చేయాలని కూడా ఈ పర్సన్ అనుకుంటున్నారు. అండ్ మళ్ళీ మీ లైఫ్లోకి రావాలనుకుంటున్నారు. ఈ రిలేషన్షిప్ మీద వర్క్ చేయాలనుకుంటున్నారు. ఈ రిలేషన్షిప్ గ్రోత్ కోసం కూడా వాళ్ళు హార్డ్ వర్క్ చేస్తారు. సో మేజర్గా ఇక్కడ నాకు కనిపించిన రాశులు చూసుకుంటే కర్కాటక రాశి, వృశ్చిక రాశి, మీన రాశి వాళ్ళు ఉన్నారు. అండ్ వృషభ రాశి, కన్యా రాశి, మకర రాశి వాళ్ళు ఉన్నారు. మేషరాశి, సింహరాశి, ధనస్సు రాశి వాళ్ళు ఉన్నారు. అబ్స్క్యూరిటీ, సీక్రెట్స్, మిస్టీరియస్, కన్సీలింగ్. సో ఇప్పుడు ఈ పర్సన్ ఈ రిలేషన్ విషయంలో సైలెంట్గా ఉన్నారు, మిస్టీరియస్గా ఉన్నారు. సో ఇంకా దీనికి సంబంధించిన విషయం ఏదో మీ ఇద్దరి మధ్య మళ్ళీ పీస్ కావాలి, అంటే మనశ్శాంతి కావాలి. మీ ఇద్దరి మధ్య మళ్ళీ రిలేషన్షిప్ బ్యాలెన్స్ కావాలి. ఒకవేళ ఇప్పుడు ఏమైనా డిస్టర్బెన్స్ ఉంటే కనుక కూర్చొని మాట్లాడుకొని అది సార్ట్ అవుట్ చేసుకోవాలి. రిలేషన్షిప్ బ్యాలెన్స్ కావాలి, హార్మోనీ కావాలి. అండ్ ఈ రిలేషన్ ఒకవేళ ఫ్రెండ్షిప్ కంటిన్యూ చేయాలి అంటే మేబీ ఏ పర్సన్ మీకు ఫ్రెండ్ అయితే మీతో ఫ్రెండ్షిప్ కంటిన్యూ చేయాలని కూడా అనుకుంటున్నారు. బ్రోకెన్, షటర్డ్, హార్ట్ బ్రోకెన్, డిస్ట్రాయర్. సో ఎప్పుడైతే ఈ పర్సన్ మీ నుంచి సపరేషన్ ఉన్నారో ఈ పర్సన్ చాలా హార్ట్ బ్రేక్ సిచ్యువేషన్లో ఉన్నారు. వాళ్ళ లైఫ్ మొత్తం డిస్ట్రాయ్ అయిపోయింది, అంటే నాశనం అయిపోయింది అన్నట్టుగా ఈ పర్సన్ ఫీల్ అయ్యారు. ఇంకా వాళ్ళ లైఫ్లో ఏమీ లేదు, మిగిలింది ఏం లేదు, అంతా బాధే తప్ప ఇంకా ఏం మిగలలేదు. సో అంతా డార్క్నెస్. చూడండి ఈ కార్డు మొత్తం డార్క్నెస్సే తప్ప హ్యాపీనెస్సే లేదు అని ఫీల్ అయ్యారు. స్ట్రెస్, మీ నుంచి దూరం ఉన్న తర్వాత నుంచి ఈ పర్సన్కి స్ట్రెస్ చాలా ఎక్కువ అవుతుంది. టెన్షన్ కానీ స్ట్రెస్ కానీ ఇవన్నీ చాలా ఎక్కువ అవుతుంది. సో మీతో మాట్లాడితే అట్లీస్ట్ ఆ టెన్షన్, ఆ స్ట్రెస్ కొంచెమైనా రిలీఫ్ ఉండేది. ఇప్పుడు మీతో మాట్లాడట్లేదు కదా, ఇంకా టెన్షన్, స్ట్రెస్, ఓవర్ థింకింగ్ ఇవన్నీ చాలా ఎక్కువ అయిపోతున్నాయి.
ఎక్కడ మీరు దూరం అయిపోతారో అన్న భయం, ఇంకో పక్కన ఇంట్లో ఫ్యామిలీ ప్రెషర్, ఇంకో పక్క వర్క్ ప్రెషర్, ఇంకో పక్కన మనీకి ప్రాబ్లము, ఇవన్నీ ఉంది. లస్టింగ్. సో మీరంటే లస్ట్ కూడా ఉంది. రెసిలియన్స్, సీక్రెట్ అడ్మైరర్, సప్రెసింగ్ టిమిడ్. ఓకే, సో ఇదేనండి ఇవాళ రీడింగ్. ఎంతమందికి రెజొనేట్ అయిందో నాకు కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. సో మీకు మీ సిచ్యువేషన్కి తగ్గట్టు అండ్ మీ ప్రాబ్లమ్కి తగ్గట్టు సో పర్సనల్గా రీడింగ్ తీసుకునే ఇంట్రెస్ట్ ఉంటే స్క్రీన్ మీద కనిపించే నా వాట్సాప్ నెంబర్కి అయితే మెసేజ్ చేయండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. టేక్ కేర్. బాయ్.